ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల సభ్యుల తొలగింపు కోసం కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది పౌరులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. గతంలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించాలంటే మరణం కారణంగా మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మైగ్రేషన్ కారణంగా కూడా సభ్యులను తొలగించే సౌకర్యం కల్పించారు. ఈ కొత్త ప్రక్రియతో వేరే రాష్ట్రం లేదా దేశానికి వలస వెళ్లిన వారు, వివాహం చేసుకుని మైగ్రేట్ అయిన వారు, ఉద్యోగం లేదా చదువు కోసం బయటకు వెళ్లిన వారు సులభంగా తమ రేషన్ కార్డు నుంచి సభ్యులను తొలగించవచ్చు. ఈ ఆర్టికల్లో రేషన్ కార్డు సభ్యులు తొలగింపు కోసం కొత్త ఆప్షన్, దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్స్, ఫీజు మరియు అప్లికేషన్ స్టేటస్ గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రేషన్ కార్డు 2025 సభ్యుల తొలగింపు కోసం సరళమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆప్షన్లో మైగ్రేషన్ కారణంగా రేషన్ కార్డు నుంచి సభ్యులను తొలగించే అవకాశం ఉంది. ఉదాహరణకు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల్లో వివాహం చేసుకుని స్థిరపడిన వారు, ఉద్యోగం కోసం మైగ్రేట్ అయిన వారు, చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు, ఇతర కారణాలతో వలస వెళ్ళిన వారు. ఈ కొత్త సౌలభ్యం రేషన్ కార్డు వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా మార్చడానికి దోహదం పడుతుంది. గతంలో రేషన్ కార్డు సభ్యుల తొలగింపు కోసం గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఆ తర్వాత వీఆర్ఓ, డబ్ల్యూఆర్ఓ ఆమోదం, చివరగా ఎంఆర్ఓ ఆమోదం అవసరం. కానీ కొత్త ప్రక్రియలో వీఆర్ఓ, డబ్ల్యూఆర్ఓ లాగిన్ ఆమోదం అవసరం లేకుండా డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసిన తర్వాత నేరుగా ఎంఆర్ఓ లాగిన్కు ఫార్వర్డ్ అవుతుంది. ఈ ప్రక్రియ 21 రోజులతో పూర్తవుతుంది. రేషన్ కార్డులు సభ్యుల తొలగింపు కోసం అప్లికేషన్ ఫీజు గత రూ. 24 మాత్రమే. ఈ ఫీజును నేరుగా సచివాలయంలో లేదా ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత సచివాలయం నుంచి అదే రసీదులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్తో అధికారిక వెబ్సైట్లో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఆప్షన్ ఉపయోగించి స్టేటస్ను సులభంగా తనిఖీ చేయవచ్చు. క్యాప్చా కోడ్ని నమోదు చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఆమోదం లేదా రిజెక్ట్ స్థితి తెలుస్తుంది. ఎంఆర్ఓ ఆమోదం తర్వాత కొత్త క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం నేరుగా పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో లేనప్పటికీ త్వరలో ఈ సౌలభ్యం కూడా అందుబాటులోకి రానుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.